ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామరెడ్డి గారు, దివాళీ 2025 స్టాక్ పిక్స్ లో భాగంగా మరి ఈ వీడియోలో ఏ కంపెనీస్ అండ్ ఏ బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ గురించి అనాలిసిస్ చేయబోతున్నారు. ఒకటి నిర్మల్ బాంగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా SBI సెక్యూరిటీస్, నెక్స్ట్ ప్రభుదాస్ లీలాధర్. సో ముందు నిర్మల్ బాంగ్ తో స్టార్ట్ చేద్దాం సార్. సో నిర్మల్ బాంగ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ద బిగ్గెస్ట్ అప్ సైడ్ అంటే ఒకటి మ్యాక్ పవర్ CNC అండి. ఓకే. అండ్ 48% అప్ సైడ్. నెక్స్ట్ REC 47% అప్ సైడ్. అండ్ సాయి సిల్క్, కళామందిర్. ఓకే. అండ్ 69% అప్ సైడ్. వీళ్ళు ఇచ్చిన వాటిలో బిగ్గెస్ట్ అప్ సైడ్ ఇదే. 69% గార్మెంట్ సెగ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ రెక్టిఫైర్స్ అనమాట 31%. అంటే L&T టెక్నాలజీ, ఒకే ఒక కంపెనీ టెక్నాలజీ నుంచి వీళ్ళు 18% అప్ సైడ్. అండ్ నెక్స్ట్ జ్యోతి రీజన్స్ 21%. అండ్ గార్వేర్ హైటెక్ 24%. అండ్ 5 స్టార్ ఫినాన్స్ 34%. అండ్ ఫినోటెక్ కెమికల్స్ 20%. అండ్ ఆర్చిన్ కెమికల్స్ 28%. వీళ్ళు ఎక్కువ కెమికల్స్ స్పెషాలిటీ కెమికల్స్ కాస్త కొంచెం డిఫరెంట్ గా. ఎందుకంటే జ్యోతి రీజన్స్ ఒకటి, అండ్ ఫినోటెక్ కెమికల్స్ ఒకటి, ఆర్చిన్ కెమికల్స్ ఒకటి, అండ్ ఈ మూడు వచ్చేట్లా అనమాట. అండ్ ఇన్ఫా సంబంధించేసి ట్రాన్స్ఫార్మ్స్ అండ్ రెక్టిఫైర్స్ ఒకటి, అండ్ REC అండ్ మ్యాక్ పవర్ CNC, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించే. అంటే వీళ్ళు ఫినాన్స్ చాలా తక్కువ ఇచ్చారు. ఒకే ఒక స్టాక్ ఇచ్చారు, 5 స్టార్ ఫినాన్స్ ఒకటి ఇచ్చారు, 34% వెయిటేజ్. అండ్ మొత్తం మీద ఎక్కువ ఇచ్చింది కళామందిర్కి అండి, 69% అప్సైడ్ ఇచ్చారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ REC అండ్ 47% అప్సైడ్ ఇచ్చారు. ఇది నిర్మల్ బాంగ్ వాళ్ళు. నెక్స్ట్ SBI సెక్యూరిటీస్ కి వెళ్ళిపోదాం. SBI సెక్యూరిటీస్ అండి. అండ్ ఈ సంవత్సరం వీళ్ళు ఇచ్చిన వాటిలో అత్యధికంగా అప్సైడ్ అంటే అండ్ 23% అండి అశోక్ లైలాండ్ ఆటోమొబైల్స్. అండ్ అతి తక్కువ అంటే వీళ్ళకి 13% TVS మోటార్స్. ఆటోమొబైల్స్ కి ఇచ్చారు. సో మొత్తం మీద వీళ్ళు ఆఫర్ చేసింది TVS మోటార్స్ 13% అప్ సైడ్, అశోక్ లైలాండ్ 23% అప్ సైడ్, నేషనల్ అల్యూమినియం 20% అప్ సైడ్, అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ 22% అప్ సైడ్, అండ్ ఓస్వాల్ పంప్స్ 25%, అండ్ సుబ్రోస్ 21%, అండ్ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో 21%, అండ్ ఫెమ్ ఇండస్ట్రీస్ 22%, స్వరాజ్ ఇంజన్స్ 24%, అండ్ ఫాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ 23%, HDFC బ్యాంక్ 14%, అపోలో హాస్పిటల్స్ 13%, ఇండియన్ బ్యాంక్ 15%, అండ్ NSDL 15%. అంటే ఓవరాల్ గా SBI సెక్యూరిటీస్ వాళ్ళు ఎక్కువ మెటల్స్ కి సంబంధించిన స్టాక్స్, తర్వాత ఆటోమొబైల్స్ అండ్ బ్యాంకింగ్ ఫినాన్స్ ఇచ్చారు. ఫినాన్స్ ఏమి ఇచ్చారంటే ఇండియన్ బ్యాంక్, NSDL అండ్ HDFC బ్యాంక్, అండ్ ఈ మూడు ఇచ్చారు. అండ్ ఆటోమొబైల్స్ వచ్చేసరికి TVS మోటార్, అశోక్ లైలాండ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్వరాజ్ ఇంజన్స్ ఇచ్చారు. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ 2-3 ఇచ్చేసారు. ఫెమ్ ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ ఫాండీ ఆక్సైడ్స్ ఒకటి, అండ్ ఈవెన్ ఆజాద్ ఇంజనీరింగ్ అండ్ ఓస్వాల్ పంప్స్. మొత్తం ఇవన్నీ ఇన్ఫ్రా సంబంధించిన ఇండస్ట్రియల్ కంపెనీస్. వీళ్ళు ఇన్ని లిటరలీ 12 కంపెనీ దాకా ఇచ్చినా సరే ఒక్క IT కూడా లేదు అసలు. వీళ్ళు ఒక్క IT కూడా సెలెక్ట్ చేసుకోలేదు, ఒక్క IT కూడా పిక్ చేసుకోలేదు. అంటే కేవలం ఇది, అది కూడా చాలా కన్జర్వేటివ్ గా ఉన్నారు. లాస్ట్ టైం వీళ్ళు ఇచ్చిన వాటిలో యావరేజ్ రిటర్న్ 6% అండి. లాస్ట్ ఇయర్ నేను ఇంతకుముందు చెక్ చేశాను. SBI లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఎంత వచ్చిన రిటర్న్స్ అని చూస్తే కొన్ని 20 వచ్చినాయి, కొన్ని -20కి వెళ్ళిపోయి నెట్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అనమాట. మార్కెట్ ని చూసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్ప అది ఫండమెంటల్ ఎంత సౌండ్ ఉన్నా సరే అది మూవ్ అయ్యే కెపాసిటీ ఉండొచ్చు. కండిషన్ ఫేవర్ ఉంటేనే మూవ్ అవుతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ప్రభుదాస్ లీలాధర్ అండి. వీళ్ళు చాలా ఓల్డ్, అవును. అండ్ వెరీ స్ట్రాంగ్ గా అప్సైడ్ ఇచ్చారు ఈటింగ్ కూడా. అండ్ వాళ్ళు ఇచ్చినట్లు అత్యధికంగా లేదు, మినిమం 40% అబౌవ్ ఇచ్చారు. అండ్ ఒకటి షిప్ బిల్డింగ్ కంపెనీ అండి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ 58%. మన సెకండ్ రికమెండేషన్ ఇది, ఇదే కంపెనీ. ఇంత ముందు వాళ్ళు 50 దాకా ఇచ్చారు. అంటే షిప్ బిల్డింగ్ ముందు రోజుల్లో బాగుంటుంది అని వాళ్ళు ఉద్దేశం. మనం కూడా ఇంత ముందు ప్రీవియస్ గా మాట్లాడాం. అవును.
నెక్స్ట్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ అండి, అంటే 50% అప్ సైడ్. ఏబిబి 41% అప్ సైడ్. అండ్ బిహెచ్ఈఎల్ 54% అప్ సైడ్. కోల్ ఇండియా 41% అప్ సైడ్. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 49% అప్ సైడ్. అండ్ జిఎండిసి 52% అప్ సైడ్. హెచ్ఎస్సిఎల్ 45% అప్ సైడ్. అండ్ కేపీఐటి 40% అప్ సైడ్. అండ్ ఎన్టీపీసీ 40%, 13% అప్ సైడ్, 39. అండ్ టాటా మోటార్స్ 35% అప్ సైడ్. మొత్తానికి వీళ్ళు ఇచ్చింది తక్కువ అంటే 35 అండి. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ బిగ్ బుల్ మార్కెట్ నెక్స్ట్ ఇయర్. ఓవరాల్ మార్కెట్ బుల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేశారు, అందుకని వీళ్ళు 40% ఇచ్చారు ఒక్కోదానికి యావరేజ్ మీద. మొత్తం మీద వీళ్ళు ఇచ్చింది షిప్ కంపెనీకి 58% ఇచ్చారు అప్ సైడ్. నెక్స్ట్ బిహెచ్ఈఎల్ 54% ఇచ్చారు, బాగా ఇచ్చారు. అంటే ఫస్ట్ మళ్ళీ వీళ్ళు కూడా ఒకే ఒక ఐటీ కంపెనీ కేపీఐటీ, బట్ 40% ఇచ్చారు. రైట్. అంటే మనం చూసినట్టు ఆటోమొబైల్లో టాటా మోటార్స్ కి ఒక్కళ్ళండి ఇచ్చింది 35%. ఈ మధ్య అది కమర్షియల్ వెహికల్స్ అండ్ ప్యాసింజర్ వెహికల్స్ రెండుగా స్ప్లిట్ చేసింది అండ్ అండర్ పర్ఫార్మ్ చేస్తా ఉంది ప్రస్తుతానికి మార్కెట్లో. బట్ వీళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 35% ఇచ్చారు. రైట్. సో మొత్తానికి ఇప్పుడు ఎవరన్నీ చెప్పినా, ఎవరన్నీ సజెస్ట్ చేసినా, బట్ మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని స్టాక్ రికమెండేషన్స్ నుంచి. ఏదైనా సరే బ్రాడ్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితేనే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి. అంటే వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మనం పిక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు రీసెర్చ్ జర్నలిస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు రికమెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని మార్కెట్ కండిషన్ బాగుంది అనుకుంటే కనుక మనం పిక్ చేసుకోవచ్చు. మొత్తానికి వాళ్ళు ఇచ్చిన క్లూ ఏంటంటే ఇవన్నీ ఫండమెంటల్, వీటికి ఇంత వచ్చే కెపాసిటీ ఉంది అని అర్థం. మీరు టెక్నికల్గా కన్ఫర్మేషన్ చేసుకొని వీటిని మనం తీసుకోవచ్చు. రైట్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి మాట్లాడడం జరిగింది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కానే కాదు. ఎవరిని చెప్పినా, ఎవరు ఎటువంటి సజెషన్స్ ఇచ్చినా సరే మీ వైపు నుంచి కొంత గ్రౌండ్ వర్క్ అనేది ఉండాలి, మీ వైపు నుంచి కొంత హోంవర్క్ ఉండాలి. ఆయా కంప్లైంట్కి సంబంధించిన టెక్నికల్స్, ఫండమెంటల్స్ మీరే చెక్ చేసుకోవాలి. రిస్క్ ఎపటైట్ ఎంతవరకు ఏంటనేది మీరు ఎంత బేర్ చేయగలరో కూడా అది మీరు మాత్రం ఆలోచించుకోవాలి. అదేవిధంగా మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రం తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే సార్. నమస్తే సార్. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైన్ వొలటిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.